వెల్కమ్ టు కుష్ లైఫ్ టుడే వర్క్స్. ఈరోజు స్పెషల్ పన్నీర్ పులావ్ చేసుకుందామండి. పులావ్కి నేను పన్నీర్ తీసుకున్నానండి. దీన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద. పన్నీర్ ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. కళాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఇందులో వేసుకొని సిమ్లోనే పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈలోపుగా నేను తీసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. రైస్ కడిగేసి నీళ్ళు పెట్టేసాను. రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసేస్తున్నా. నేను 2 కప్పుల పెరుగు తీసుకున్నాను. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు అండ్ 1 టీ స్పూన్ వరకు కారం. ఒక్కొక్కరు కారం ఎక్కువ తింటారండి, సో మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకోండి. ఇవి బాగా కలిపేసేయాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి, సో 1/2 టీ స్పూన్ సరిపోతుంది. బాగా కలిపేసానండి. ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసి కలిపేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. ఇది పెరుగులోని మనం పన్నీర్ ముక్కలు మ్యాగ్నేట్ చేయడానికి నానబెట్టడానికి పెట్టేస్తానండి ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ ఇటువైపు ఇప్పుడు తాలింపు వేయడానికి కావాల్సినవి జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇలాచి, స్టార్ పువ్వు ఉంటుంది, స్టార్ పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ మనం పన్నీరు ఫ్రై చేసాం కదా, అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ గరం మసాలాలు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే నేను ఒక 6 పచ్చిమిర్చి చిలుకలండి, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోని ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఒకసారిగా. ఇది 2 ఇంచుల అల్లం అండి, ఇది ఒక్కటే వేస్తున్నాను. అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నాను కదా, సో అల్లం ఒకటి దంచుకొని వేసుకోవాలి. ఇలా దంచుకోవాలి బాగా. దంచుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేయడమేనండి. చూడండి, వేస్తాను. ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఈ పేస్ట్ని రైస్లో వేసేసుకోవాలి. చూసారా, రైస్ కుక్కర్లో ఆల్రెడీ వచ్చేసింది, హాఫ్ బాయిల్డ్ అయిపోయింది రైస్. సో ఈ స్టేజ్లో మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా పేస్ట్ వేసేయడమే. ఇది ఒక 5 మినిట్స్ అయ్యాక కొంచెం వాటర్ ఇంకుతుంది కదా, అప్పుడు మనం పన్నీర్ వేసుకుందాం. ఓకే, ఓకేనండి, దగ్గర పడింది. ఇప్పుడు మనం అది పన్నీర్ వేసుకునే టైం దగ్గర పడింది. ఉప్పు కారం ఏమైనా ఉంటే టైంలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేను స్టార్టింగ్ బియ్యం కడిగి పెట్టినప్పుడు ఉప్పు వేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం రైస్ పక్క బౌల్లోకి తీసుకోవాలి. ఓకే, వేసేసానండి. ఇప్పుడు ఇందులోని మనం ఆల్రెడీ పన్నీర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకొని ఇందులో ఇలా వేసేయడమే. వేసాక ఈ మిగిలిన రైస్ కూడా పైనుంచి ఇలాగా వేసేయడమేనండి. అంతేనండి, ఒక 10 మినిట్స్కి మనకి పన్నీర్ పులావ్ పన్నీర్ బిర్యానీ లాగా రెడీ అయిపోతుంది. ఇందులో అయితే ఉల్లిపాయ వెల్లుల్లి ఏమీ వేయకుండా చేసిన పన్నీర్ పులావ్ ఆర్ బిర్యానీ.
మూత పెట్టేస్తున్నాను. ఇంకా ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్లోని కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు నిమ్మకాయ కోసేసి రసం తీసుకుని ఇందులో వేసుకోవాలి. చూడండి, కొంచెం నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ కదా, కొంచెం జ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ జ్యూస్ రైస్లో వేసేయాలి. చూద్దామా రైస్ ఎంతవరకు వచ్చిందో. అయిపోతుందండి, కనిపించట్లేదు కదా. ఓకేనా, ఇప్పుడు ఇందులోని నిమ్మకాయ జ్యూస్ వేసేయడమే. వేసి మూత పెట్టేస్తున్నాం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. కనిపించట్లేదు కదా, మొత్తం ఆవిరి వచ్చేస్తుంది. ఓకే, అయిపోయిందండి రైస్. కనిపిస్తుందో లేదో, కనిపిస్తుందా? ఓకే ఓకే, పన్నీర్ పులావ్ రెడీ అండి ఇన్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.